మీడియం టెలిఫోటో అండ్ సూపర్ టెలిఫోటో అనే లెన్సెస్ కూడా ఉంటాయి. దిస్ ఈస్ డే 18 ఫర్ లెర్నింగ్ కెమెరా టెక్నికల్ నాలెడ్జ్ ఫర్ బిగినర్స్. బేసిక్ గా మనం డిఫరెంట్ ఫోటోగ్రఫీ చూస్తుంటాం. వైల్డ్ లైఫ్ అని, స్పోర్ట్స్ అని, వెడ్డింగ్స్ అని, పోర్ట్రేట్స్ అని. సో అన్ని ఫోటోగ్రఫీస్ ఒకేలా ఉండవు. ఒక్కొక్క సిచ్యువేషన్స్ లో ఒక్కొక్క లెన్స్ ని యూజ్ చేయాల్సి వస్తుంది. బేసిక్ గా ఫోటోగ్రఫీకి మెయిన్ ఆఫ్ ది రీజన్ లెన్సెస్. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎలాంటి లెన్సెస్ ని యూజ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. సో టుడేస్ టాపిక్ లో ఏ టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఉంటాయి, ఏ సిచ్యువేషన్స్ లో ఏ లెన్సెస్ ని యూజ్ చేయాలనేది చూద్దాం. దిస్ ఇస్ పార్ట్ 1 ఫర్ లెర్నింగ్ కెమెరా టైప్స్ ఆఫ్ లెన్సెస్. దేర్ ఆర్ వైడ్ యాంగిల్ లెన్స్, టెలిఫోటో ఆర్ సూపర్ టెలిఫోటో లెన్స్, ఫిక్స్డ్ ఫోకల్ లెంత్ ఆర్ ప్రైమ్ లెన్స్, మైక్రో లెన్స్, ఫిక్స్డ్ లెన్స్ అండ్ జూమ్ లెన్స్. ఫస్ట్ వన్ వైడ్ యాంగిల్ లెన్స్. ఈ లెన్సెస్ ఒక 24 mm నుంచి 105 mm ఫోకల్ లెంత్ వరకు ఉండే లెన్సెస్ ని వైడ్ యాంగిల్ లెన్స్ గా చెప్పవచ్చు. ఇవి 24-70, 24-105 ఇలాంటి ఫోకల్ లెంత్ తో ఉంటాయి. ఈ లెన్సెస్ ని యూజ్ చేయడం వలన మొత్తం వైడ్ యాంగిల్ క్యాప్చర్ చేస్తుంది. అంటే సబ్జెక్ట్ తో పాటుగా సరౌండింగ్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని కూడా వైడ్ యాంగిల్ లో క్యాప్చర్ చేస్తుంది. దీన్ని ఎక్కువగా ఆర్కిటెక్చరల్ ఫోటోగ్రఫీ, ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీ ఇలా ఓవరాల్ గా ఇమేజెస్ ని క్యాప్చర్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. అండ్ ఇది ఆల్ రౌండర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ టెలిఫోటో లెన్స్. ఈ లెన్సెస్ లో షార్ట్ టెలిఫోటో, మీడియం టెలిఫోటో అండ్ సూపర్ టెలిఫోటో అనే లెన్సెస్ కూడా ఉంటాయి. అంటే 70 mm to 135 mm ఇలా ఈ ఫోకల్ లెంత్ తో ఉన్న లెన్స్ ని షార్ట్ టెలిఫోటో లెన్స్ అని, 18 mm to 300 mm ఫోకల్ లెంత్ తో ఉన్న లెన్స్ ని మీడియం టెలిఫోటో లెన్స్ అని, అండ్ 300 అబోవ్ ఫోకల్ లెంత్ ఉన్న లెన్స్ ని సూపర్ టెలిఫోటో లెన్స్ అంటారు. అంటే దీని ఫోకల్ లెంత్ ఇలా ఎలాంటి ఫోకల్ లెంత్ తో ఉంటుంది. ఎగ్జాంపుల్ దీన్ని బాగా యూజ్ చేసేదంటే వైల్డ్ లైఫ్, స్పోర్ట్స్ లో బాగా యూజ్ చేస్తారు. ఎందుకంటే ఫోకల్ లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల కెమెరా లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా సబ్జెక్ట్ ని పర్ఫెక్ట్ గా క్యాప్చర్ చేయగలదు. సో మిగిలిన లెన్సెస్ గురించి కూడా క్లియర్ అండ్ డీటెయిలింగ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే జస్ట్ ఫాలో చేసి కామెంట్ లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.